అందరికీ నమస్కారం. యోగ చికిత్స ప్రివెన్షన్ ఆఫ్ మెడిసిన్ ఈరోజు మీకు స్వాగతం చెప్తుంది. ఈరోజు మనం చెప్పుకునే చిట్కా ఏంటి అంటే శ్వాస రోగము లేదా ఆయాసం. ఎక్కువ బ్రీతింగ్ తక్కువ తీసుకున్నప్పుడు ఆయాసంగా అనిపిస్తుంది. సో ఆయాసాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఆయాసం అనేది చాలా రకాల అంటే చాలామందికి వస్తుంటుంది. అది యాంగ్జైటీ వల్ల కానీ లేకపోతే గుండె దడ వల్ల కానీ చాలా డిఫరెంట్ మైగ్రేన్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఆస్తమా ఉన్నప్పుడు కానీ ఇలాంటి డిఫరెంట్ టైమ్స్లో మనకి శ్వాస అనేది ఇబ్బంది పడి ఆయాసంగా అనిపిస్తుంది. అంటే తక్కువ బ్రీతింగ్ తీసుకుంటాం కాబట్టి ఆ విధంగా అనిపిస్తుంది. ఈ బాధని ఎలా తగ్గించుకోవాలి అనేది ఈరోజు మనం ఒక చిట్కా ద్వారా చెప్పుకుంటున్నాము. లెఫ్ట్ మనకి ఏదైతే నోసు ఫ్రీగా ఉంటుందో అప్పుడు ఆయాసం వచ్చినప్పుడు ఏ నోస్ అయితే ఫ్రీగా ఉంటుందో ఆ నోస్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి కొంతసేపు ఆపినప్పుడు రైట్ నుంచి మాత్రమే, రైట్ ఆర్ లెఫ్ట్ ఏదైనా ఒక శ్వాస అనేది ఆ నోస్ నుంచే జరుగుతున్నప్పుడు అక్కడున్న ఇబ్బంది, అక్కడున్న ఏదైతే దోషం ఉందో అది తగ్గి మనకి శ్వాస అనేది మంచిగా ఆడుతుంది. మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నాం ఇడానాడి పింగళానాడి అని. శరీరానికి ఈ ఇడానాడి పింగళానాడి అనేది అన్ని ఆర్గాన్స్ని కూడా టచ్ చేసుకుంటూ వెళ్తుంది. స్పైన్ ఇలా ఉంటే లెఫ్ట్ నుంచి మూలాధార చక్రా నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి ఈ విధంగా పాములాగా వెళుతూ ఇన్ బిట్వీన్ ఐబ్రోస్ నాసిక అగ్రంలో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఆజ్ఞాచక్రంకి కనెక్ట్ అయి ఉంటుంది. అట్లానే పై నుంచి కిందకి ఇలా వచ్చి పొట్టకి కనెక్ట్ అవుతూ ఒక నర్వ్ ఉంటుంది. అంటే మూలాధారాకి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ విధంగా మనకి ఇడానాడి పింగళానాడి, ఒక ఇడానాడి వచ్చేసి చంద్రనాడి అంటారు, ఎప్పుడు కూల్ చేస్తూ ఉంటుంది మన బాడీని. రైట్ నోడ్స్ వచ్చేసి ఇప్పుడు హీట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ దోషం ఏర్పడుతుందో అప్పుడు మనకి వ్యాధి అనేది తెలుస్తుంది, మనకి ఇబ్బంది అనేది తెలుస్తుంది, సుషుమ్నతో కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి ఆ ఇబ్బంది తెలిసినప్పుడు ఈ నోస్ని ఎందుకు ముయ్యాలి అంటే ఎక్కడ దోషం ఉందో ఆ నోసు పని చేయదు ఎక్కువగా. అందుకోసం ఇప్పుడు ఆ శ్వాస సంబంధ వ్యాధి గురించి మనం చెప్పుకున్నాం కదా, అదే రెమెడీ. ఎందుకు ఎన్నిసార్లు చెప్పినా మన శ్వాసే మన యొక్క ఆరోగ్యాన్ని సూచించే ఒక మిషన్ లాగా పనిచేస్తుంది మన బాడీకి. సో ఈ విధంగా శ్వాస ఇబ్బంది పడినప్పుడు, ఆయాసంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ నోస్ని క్లోజ్, ఏదైతే బాగా బ్రీతింగ్ వస్తుందో ఆ నోస్ క్లోజ్ చేయాలి, వేరే నోసు ఓపెన్గా ఉంచుకోవాలి. ఈ విధంగా ఎన్నిసార్లు మనం అలా ఇబ్బంది పడుతున్నా కూడా అన్నిసార్లు మనం చేస్తూ చాలా పేషెన్స్. ఎందుకంటే మనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఒక మెడిసిన్ తీసుకుంటే కొంతసేపే ఉంటుంది. అదేవిధంగా మనకి ఇలా ఇబ్బంది కలిగినప్పుడు మనం ప్రయత్నం చేస్తుంటే ఒక నెల రోజుల తర్వాత ఆ దోషం అనేది తగ్గి ఆ వ్యాధి తగ్గుతుంది. మనకి ఆ శ్వాస సంబంధమైన ఇబ్బంది అనేది తగ్గుతుంది. యోగాలో ఇప్పుడు చెప్పింది ఒక టైప్ ఆఫ్ మీకు ప్రివెన్షన్లో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చంద్రభేది, సూర్యభేది ప్రాణాయామం. అంటే ఈ కాటన్ లేదు, ఇక్కడ ఉన్నాము అని అనుకుంటే మీకు అప్పటికప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు లెఫ్ట్ నుంచి సపోజ్ గాలి బాగా వస్తుంది అనుకోండి, లెఫ్ట్ నుంచి గాలి తీసుకొని క్లోజ్ చేసేది. క్లోజ్ చేసి ఆపగలిగినంతసేపు ఆపి, అంటే ఈ ముక్కు కూడా రైట్ ముక్కు కూడా క్లోజ్ చేసేసి ఆపగలిగినంతసేపు ఆపి రైట్ నుంచి మాత్రమే వదలాలి. లెఫ్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి, రైట్ నుంచి మాత్రమే వదలాలి. అదే ఇబ్బంది రైట్ ఫ్రీగా నడుస్తుంది అనుకోండి, రైట్ నుంచి మాత్రమే తీసుకోవాలి, ఆపాలి, లెఫ్ట్ నుంచి వదలాలి. ఇలా కొన్ని రౌండ్లు చేసిన తర్వాత రెండు నోస్లు కూడా ఓపెన్ అయ్యి దోషం తగ్గి అప్పుడు మనకి ఇబ్బంది అని తొలగుతుంది. ఇంకొకటి వచ్చేసి ఒక ముద్ర చెప్పాలనుకున్నా. ఆ ముద్ర వచ్చేసి రోజు కానీ ప్రాక్టీస్ చేస్తే ఒక 40 బాగా ఎక్కువ ఆ దోషం ఎక్కువ ఉంది అని అనిపిస్తే ఒక 45 మినిట్స్ చేయండి. అంతసేపు చేయలేము అనుకుంటే అట్లీస్ట్ 15 మినిట్స్ ట్రై చేయండి. శ్వాస నిరోధక ముద్ర ఇది ఎట్లా చేయాలి మీకు చూపిస్తాను నేను. ఈ 2 ఫింగర్స్ ఉన్నాయి కదా, రింగ్ ఫింగరు, మిడిల్ ఫింగర్, ఈ రెండు కూడా థంబ్ ఫింగర్ ఎండింగ్ లేదా స్టార్టింగ్ ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసి ఈ విధంగా దాన్ని లాక్ చేసి
ఈ మధ్యలో మనకి ఈ రెండు టచ్ చేయాలంటే తమ్ము ఇట్లా టచ్ అయ్యేలా పెట్టుకోవాలి. అలా ఈ ఫింగర్ ఇది కూడా అంతే, ఈ ఎండ్కి టచ్ అవ్వాలి, ఈ ఫింగర్ని క్లోజ్ చేయాలి, మిగతా ఫింగర్స్ ఓపెన్ చేసి ఇలా పెట్టుకొని కూర్చోండి. రోజు ఒక 15 to 20 మినిట్స్ చేస్తే శ్వాస సంబంధమైన బాధ తగ్గుతుంది. ఈ విధంగా మనం చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అయితే దీర్ఘకాలికంగా ఎక్కువ రోజులు సఫర్ అయ్యేది కూడా చాలా తక్కువ అవుతుంది. మెడిసిన్ యూస్ చేసే ఇదిని తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే అండి, అందరికీ నమస్కారం.